హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను దాబా స్టైల్ టొమాటో రైస్ ఇంట్లోనే సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చేసి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు వేసుకున్నాను. ఆవాలు కాస్త చిటపటలాడాక అందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేశానండి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేయించాలండి. ఆ తర్వాత అందులో పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయని బాగా వేయించుకోవాలి. అది తొందరగా వేగాలంటే కాస్త ఉప్పు తగలాల్సిందేనండోయ్. ఉల్లిపాయలు కొంచెం గులాబీ రంగులోకి మారిపోయాక 2 టమాటాలని నేను ప్యూరీ చేసి పెట్టుకున్నాను, అది ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను, అది కూడా బాగా కలిపేసేయండి. తర్వాత పెద్దగా కట్ చేసిన టమాటా ముక్కలు వేస్తున్నాను. మీరు దేశీ టమాటాలే వాడండి, అయితే కొంచెం పులుపుగా ఉంటాయి కాబట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇంతకుముందు మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఉప్పు కూడా యాడ్ చేశానండి. ఈ మిక్స్చర్కి తగ్గట్టు మాత్రమే ఉప్పు యాడ్ చేశాను. తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. టమాటో ముక్కలు కాస్త మెత్తబడ్డాక అందులో ఒక చిన్న కప్పు పెరుగు వేసానండి. దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. పెరుగు వేసాక బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచేసేయండి. చూసారా ఆయిల్ ఎలా పైకి వస్తుందో? ఈ టైంలో మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో కలిపేస్తున్నాను. తర్వాత రైస్కి తగ్గట్టు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. పైనుంచి అలా కొత్తిమీర చల్లేసి కలిపేసి దించేసుకోవడమే. అంతేనండి, అయిపోయింది రెసిపీ. దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. మీకు కావాలి అనుకుంటే గార్నిష్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక చిన్న కొత్తిమీర అండ్ పచ్చిమిర్చితో గార్నిష్ చేస్తున్నాను. చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.